వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న జేడీ వ్యాన్స్. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులపై పెమ్మసాని వ్యాఖ్యలు. కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వ్యాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, 3 పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగ అధికారులు ఉన్నారు. వాన్స్ కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6:30 గంటలకు వ్యాన్స్ దంపతులకు లోక కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. గుంటూరులోని శంకర్ విలాస్ పై వంతెన పనులు అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణం ఆగబోదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అపోహలు నమ్మొద్దని స్థానికులకు సూచించారు. ఆర్ఓబి నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్ఓబి నిర్మాణం వల్ల స్థలం కోల్పోయిన బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. అతి తక్కువ సమయంలోనే ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేస్తామని పెమ్మసాని చెప్పారు. 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జి లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లోకి వేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేటుని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం. కాబట్టి అది రెండోది. మూడోది, సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు, ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్కి కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు.
ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళు ఉండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగని దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ, అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో 78 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతుల కేంద్రంలో ఘనంగా సంబరాలు జరిపి కేక్ కట్ చేసి ప్లకార్డులు ప్రదర్శించి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలతో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు అభ్యర్థులు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ గారు. అలా బ్యాక్ వెళ్ళిపోయాం. హ్యాపీ బర్త్డే సీఎం సార్. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ 16,000 పైబడి పోస్టులు మళ్ళీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా 2 లక్షల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని. ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ రావడం వల్ల ఒక 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరైజేషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకున్నటువంటి ప్రభుత్వంగా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి మొదటి 5 సంతకాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అదొక సంతకం. ఈ రకంగా మన పట్ల మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మకమైన మార్పులు ఈవేళ విద్యాశాఖలో కూడా తీసుకొస్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు, మరి వీళ్ళు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నామనంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తారు చేత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సందర్భంగా మరి కొంత రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఇట్లాగా ఈరోజు కార్యక్రమం అందులో కూడా ఈరోజు సార్ కూడా బర్త్డే కాబట్టి ఆ విషెస్ తెలియజేస్తామని మరి ఆ స్టూడెంట్స్ అప్పారావు గారితో చెప్పడం, మరి ఆ రకంగా కార్యక్రమం పెట్టాం. మీరు 4 గంటలకు ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేషన్ చేయం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మరి ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి దోహదం చేసిన వ్యక్తులకు ఈరోజు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి అలా పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సిపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. టీచర్ పోస్ట్ నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేదే లేదని హెచ్చరించారు. మెగా డిఎస్సిని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ద్వారా వ్యాకెన్సీస్ కనుకుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే
ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని వచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండోది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ని మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీలు ఎవరికి భయపడనవసరం లేదు, ప్రజల్లో మనం దూసుకు వెళ్తున్నాం, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారు. మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపై ఎక్కువగా జరిగాయి. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురబ లింగమయ్యకు దారుణంగా చంపారు. మన బీసీలంతా ఒక్కటే పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది. విశాఖ మేయర్గా ఒక బీసీ మహిళను జగన్ నియమిస్తే ఆమె పదవి కాలం ముగియక ముందే అక్రమంగా దింపేశారు. జగన్ పాలనలో బీసీలకు న్యాయం చేశారు. కూటమి పాలనలో ఏ ఒక్కరికి ఏ పథకం అందడం లేదు. మన పార్టీని మనమంతా కలిసి నిలబెట్టుకుందామని అన్నారు. ఏంటి బ్యాక్ బోన్ క్లాసెస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని అసలు ఈ 10-11 నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి, ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి? అణగారిన వర్గాల మీద జరిగాయా, పెద్దల మీద జరిగాయా? పెద్దల మీద జరిగితే మరికొన్ని
దగ్గరలో మన అది పార్టీ పరంగా చూసుకుందాం. అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు. ఇప్పుడు కురుబ మన అనంతపురం కాదు, లింగయ్య, కురుబు లింగయ్య బీసీ, కురుబులు ఫెరోషియస్ అక్కడ. అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు. అక్కడ దాడి జరిపినటువంటి వాళ్ళు ఎవరు? ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచు కూర్చుంటామా? తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా? ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం. ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు, దించేసినారు. షీ బిలాంగ్స్ టు యాదవ. వాళ్ళు ఏమంటారు? రైట్, ఆమెని ఒక యాదవను దించుతున్నావు, నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవను ఎక్కించమని అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో. ఆ దమ్ముందా? వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా? లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము గుంజుకున్నాము, దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది. సరే రానివ్వండి, ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కూటమి సూపర్ 6 మోసాలను బయట పెడదామన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బీసీలు అంతా కలిసికట్టుగా ఉండి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు ఏ రోజు నిజం చెప్పరు. కూటమి పాలన దోచుకో దాచుకో పంచుకోలా సాగుతుంది. బీసీలు ఐక్యతతో కష్టపడి మళ్లీ ఆధారం సాధిద్దాం. మన అంతా క్షేత్రస్థాయిలో సమన్వయంగా చేసుకుని ఉత్సాహంగా ముందుకెళ్దాం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసుకుని పార్టీని పటిష్టం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇవాళ మనం పని చేయటానికి కూడా ఈజీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు సూపర్ 6 అన్నారు. మన పేదవాళ్ళకి ప్రజలకి కొంచెం ఆశ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ఆ సూపర్ 6 కూడా అందుతుంది. ఇవి కూడా కంటిన్యూ అవుతుంటే కొండనాలకు మందు ఎత్తే ఉన్ననాలకు ఊడిపోయిందంట. ఏంటది? కొండనాలకు మందు ఎత్తే ఉన్ననాలకు కూడా ఊడిపోయింది. ఇవాళ రాష్ట్రం పరిస్థితి అర్ధాన్నంగా ఉంది. దుర్మార్గంగా దోచిపాడేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. దాచుకో దోచుకో పంచుకో. పార్టీ కోసం 1 గంట కేటాయిస్తే మళ్ళీ మనం అందరం కూడా ఈవీఎంలు పెట్టినా ఈవీఎంలు దాటి వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. నా జీవితం ఆయన కోసం అంకితం చేస్తాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా అహర్నిశలు కష్టపడతాను, ఎవ్వడికి భయపడనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వఫ్ 2025 సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయటం గురించి ముస్లింస్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వఫ్ 2025 సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించిన విషయం తమకు విదితమే. ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య మత స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, సమానత్వం అనే రాజ్యాంగ విలువలను పరిగణలోకి తీసుకోవలేదు. ఇస్లాం ధర్మం నియమాల ప్రకారం ఒక్కసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్యకలాపాలకు వాడకూడదు. ఈ చట్ట సవరణ విషయంలో విద్యావేత్తలు మరియు మేధావులు వారి అభిప్రాయం గాని ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను గాని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో పాటు సంయుక్త పార్లమెంటరీ సంఘం అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొనకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఈ బిల్లును ఉభయ సభలలో ఆమోదించున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా ముస్లిం సమాజం యొక్క వక్ఫ్ ఆస్తులకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతుందని యావత్ భారత ముస్లిం సమాజం భావిస్తుంది. ఇంతేకాకుండా వక్ఫ్ బోర్డులకున్న ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరింపచేయటయే కాక ముస్లిం సమాజం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కుంటిపడుతుంది. భారత ప్రభుత్వం యొక్క ఈ చర్యను ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చాలా రాష్ట్రాలు ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సవరణ 2020 చట్టాన్ని తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి. ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది. ఒక
సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 25, 26 ఆర్టికల్కి అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది. మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి. అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి. అంచేత శాంతియుతంగా మేము ఈ ర్యాలీని మేము ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను మీరు పూర్తిగా కబళించే విధంగా ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఈ వక్ఫ్ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి. దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజానికి ఉంటుంది. కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మరియు పశ్చిమముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మా యొక్క ఈ శాంతియుత ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలి. వక్ఫ్ తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్య మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే తక్షణమే ఈ విషయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా ముస్లిం సమాజం తరఫున యావత్ భారతదేశం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో ప్రశాంతపు వాతావరణంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులు తింటున్న పులిహోరను ఏ విధంగా ఉందని భక్తులకి అడగడంతో పులిహోర బాగోలేదని భక్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అనంతరం 16 కాళ్ల మండపం నందు ఉచిత ప్రసాదం పంపిణీని పరిశీలించారు. ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడంలో ఉద్యోగి జాప్యం చేస్తున్నారంటూ ఆలయ అధికారులు తెలియజేశారు. అనంతరం దేవస్థానంలోనికి ప్రసాదం తయారు చేసి పోటను పరిశీలించారు. భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించే విధంగా ఆలయ అధికారులు కార్యాలయం చేపట్టాలని కోరారు. పులిహోర టేస్ట్ బాగుందా? చాలా హాట్ ఉందా? ఇది టేస్ట్ కెన్ బి బెటర్ ఆర్ ఇస్ గుడ్? గుడ్. ఇంకా 3 తరగతి ఎట్లా హ్యాపీ పెట్టలే టేస్ట్ కారం ఉందా? ఇది కొంచెం పెట్టు. ఏం కారం ఉందా? కరెక్ట్. పులిపూట తక్కువ ఉంది. వాళ్ళ కూడా గట్టిగా ఉందట. ఎవరో చేసి చూపించండి. ఈ పని వేరే పని ఉందా? ఏం పేరు? ఆది శేషయ్య. నీ పనుల్లో చూసేది ప్రసాదం వేరే పనులు ఉన్నాయా? మరి అయ్యే పని ముందు తెప్పించుకోవచ్చు, పంపించుకోండి. నేను అడిగిన సమాధానం సకాలం చెప్పు. అయిపోక ముందే తెప్పించుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు వెయిట్ చేసేట? డ్యూటీ మార్చమని చెప్పి మాకు మార్చమని వేరే చేతులు ఏంటరా? యారు కలుకుంటారు? స్పూన్ లీటర్లే ఎరా స్పూన్ నీకు ఎట్టింటారు వాళ్ళు? లేకుండా స్పూన్ లేరు కదా, కాలుకుంటే ఎట్టింటారు పిలిగే వాళ్ళు? ఎవరో పక్కన చేసేది ఏడు పేరు. అల్లూరు జిల్లా అరకులోయ గత ప్రభుత్వ పనికిమాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదన్నారు. ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగ్లు, రోడ్లు, సంక్షేమ పథకాలు లేవు. సంపంగి గెడ్డపై 4.40 కోట్లతో నిర్మించిన ఈ వంతెన సుమారు 60 గ్రామాల గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి దొన్నుధర తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతాను వాటిని ఓపెన్ చేయడానికి వచ్చాం. అవి 1 కోటి రూపాయలతో కట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి
సులభతరంగా ఉండడానికి వాళ్ళకి సౌకర్యాలు చేయటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. పీఓ గారు వాటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.